టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది. ఉమ్, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్తారు, ఏదో డేట్ చెప్తారు కానీ టైం ఏమి ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది కదా. అందుకే చెప్పలేం ఇంకా. ఉమ్, కేవలము చంద్రలగ్నం ప్రకారం వేసిన ఫలితాలు వస్తాయని నమ్మకం లేదు. అందుకే జ్యోతిష్ శాస్త్రం మీద నిప్పులు కురిపిస్తుంటారు హేతువాదులు. ఉమ్. సో మరి జ్యోతిష్ శాస్త్రాన్ని మరి అంత గొప్ప శాస్త్రంగా మనం భావిస్తాం కదా భారతదేశంలో. ఉమ్, ఒక వేదం నుంచి వచ్చిన శాస్త్రంలాగా గొప్ప ఎంత మనుషుల్ని దిశానిర్దేశం చేసే గొప్ప ఎంత గొప్ప శాస్త్రంగా. జ్యోతిని పెట్టినా ఆ, దాని కింద ఆ. ఆ నలుపు చీకటి కనపడుతుంది. అంటే ఫలితాలు ఎలాగా వాళ్ళ వ్యక్తి యొక్క యోగం మీద ఆధారపడుతుంది అంటారా? వ్యక్తి ఆ కరెక్ట్ గా సమయాలన్నీ ఖచ్చితంగా ఇచ్చి తీరితే అప్పుడు ఈక పీక లాగినట్టు మొత్తం అంటే అంటే అట్లా సమయానికి కూడా ఉమ్. శీర్షోదయమా లేకపోతే కేక వేసినప్పుడు ఒకటి బొడ్డు కట్ ఏంటంటే చేసినప్పుడు అంటున్నారు కొంత కదా. ఏ శీర్షోదయం ఏం తీసుకున్నా మధ్యలో కొంత గతంలో క్వశ్చన్స్ ఏమండి ఉమ్, కరెక్ట్ గా పోయిన సంవత్సరం నవంబర్ దగ్గర నుంచి ఉమ్, ఈ సంవత్సరం ఏదైనా చిన్న యాక్సిడెంట్ అనేది జరిగిందా ఉమ్, కొన్ని క్వశ్చన్స్ వేసి ఉమ్. దాని ప్రకారం మేము తెలుసుకుంటాం అంతే. అంతే. కానీ జాతకం చూడంగానే కేవలం అరగంటలో గంటలో రాయటం అసాధ్యం. ఉమ్, నేను ఒక్కసారి నెల అంటే 4 నెలలు కూడా పడుతుంది జాతకం. ఉమ్. అనుకున్నాను మీకు అది జరగాల. ఎందువల్లంటే దాని మీద మనం చూడాలంటే ఉమ్, చాలా కష్టం అండి. ఏదో ఫ్లూక్గా ఈ 2 గ్రహాలు ఇక్కడ ఉన్నాయి, ఆ 2 గ్రహాలు ఇక్కడ ఉన్నాయంటే కుదరదు. తర్వాత ఇప్పుడు యోగం అంటారు, అదృష్టం అంటారు, కాలం అంటారు, కర్మ అంటారు. వీటికి జ్యోతిష్యానికి ఉన్న అనుబంధం ఏంటి? కర్మ ప్రభువే శని. ఉమ్, కాల నిర్ణయం చేసేది మనకు తెలిసింది ఉమ్, కనుక ఏదైనా కర్మ ప్రకారమే జరుగుతుంది. అంటే మనం చేసే పనులు. మా శర్మ గారు నాకు మనం ఎంతో కాలం చూస్తున్నా, నన్ను మీరు ఎంతో, కానీ ఇంతకాలం మరి కూర్చుకున్నాం. ఇది టైం, కాలం. కాబట్టి నేను మీతో కలవటానికి నాకు కాలం కలిసి వచ్చింది. అంటే కాలానికి మళ్ళీ మన యోగమా మూలము? యోగము మూలము అనేటువంటి సెకండరీ. ముందు టైం కలిసి రావాలి, కాలము కలిసి రావాలి. ఆ కాలం కలిసి రావటమే యోగము. అదే అందుకే ఇలాంటి ఉన్నట్టే మీలాంటి ఒక మంచి ఒక జర్నలిస్ట్ గారు ఏం చేశారంటే నా పంచానికి కాల యోగము అని పేరు పెట్టారు. అంటే కాలానికి కూడా ఒక యోగం ఉంది. అది అవయోగం ఉండొచ్చు, దుర్యోగం ఉండొచ్చు, శుభయోగం ఉండొచ్చు. కాలము కలిసి రావటమే యోగం, యోగము కలవకపోవటం యోగం లేకపోవటం. అంటే దుర్యోగం, అది దుర్యోగం కదా. సో ఈ కాలాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఎప్పుడైనా ప్రతి వ్యక్తి తన మనకారకుడు చెంది ఉంటాడు కనుక మనస్సుని కంట్రోల్లో ఉంచుకున్న ప్రతి వ్యక్తి సక్సెస్ అవుతాడు. ఎలా కాలాన్ని జయిస్తాడు. ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, ఎలా కాలాన్ని జయించాలి? ఉదాహరణకండి, గుర్రాన్ని నీటి దగ్గర తీసుకుపోగలంగా నీరు తాగించలేము. అంటే ఎలా దాన్ని ఎలా సాధించాలి? ఒక వ్యక్తి పక్క డ్రింకర్ 100 చెప్పు, ఇంకేం లేదు అయిపోయినాడు, లివర్ పాడైపోతుంది చెప్పినా 10 రోజుల పాటు ఉంటాడు. పథకంలో సాయంత్రానికి కూడా వెంబడి మందు తగ్గిపోతాడు. కానీ వాడు తనని తాను నియంత్రించుకునేటువంటి శక్తి సంపన్ను ఎప్పుడైతే పొందుతాడో అప్పుడే సక్సెస్ అవుతాడు. వాడికి యోగం వస్తేనే ఆ శక్తి కూడా వస్తుంది. దీనికి తోడు ఏంటంటే కొంత భగవద్భక్తి, ఆ భక్తి మార్గంలో కూడా ఉండాలి. కాబట్టి అది సెట్ కావాలి, భక్తి సెట్ కావాలి. అంటే భక్తి, జ్ఞాన, ధ్యాన, వైరాగ్య మార్గాల ద్వారా మనం ఆ యోగాన్ని, ఆ వైరాగ్యం మీరు అన్నారే, ఆ వైరాగ్యం అనేది అతను డ్రింక్ చేస్తున్నాడు, దాని మీద వైరాగ్యం కలిగి. వైరాగ్యం అంటే చెడ్డపైన ఆ భావన. అక్కడ ఒక్కరు శుక్రుడు మహాదశ జరుగుతుంది, అతను టీనేజ్ లోనే అనేక రకమైన వాటికి బానిస అయిపోతాడు. అతనికి మళ్ళా వైరాగ్యం అనేది రావాలి. ఆ వైరాగ్యం రావాలంటే కేతువు ద్వారా రావాల్సిందే. ఇప్పుడు రాహు ఉన్నాడు, కేతు ఉన్నాడు. రాహు కేతు ఒక సర్పాకారంలో ఉంటాయి. ఈ పై భాగం రాహు అంటాం, కేతు ఇది. రాహుకి తల ఉంటుంది, తోక ఉంటుంది, ముక్కు ఉంటుంది, కళ్ళు ఉంటుంది, బ్రెయిన్ ఉంటుంది. బట్ కింద ఉండేది బ్రెయిన్లెస్ ఫెలో కేతు. కానీ బ్రెయిన్లెస్ ఫెలో అయినప్పటికీ ఒక్కోసారి అద్భుత విజయాన్ని ఇస్తాడు. ఎలా, ఎందుకని? ఉదాహరణకునండి, ఆ గ్రహ సంచారాలను బట్టి రాహుకేతువులు చంద్రుడికి అటొక బిందువు ఇటొక బిందువు, అసెండింగ్ నోడ్, డిసెండింగ్ నోడ్ అంటారు. దాన్ని ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అంటారు. మేము రాహువు కేతు అంటారు. చంద్రయాన్ ప్రయోగించాడు, చంద్రయాన్ నేరుగా పోయింది. చంద్రుడి మీద దిగిందా చెప్పండి? దిగల. చంద్రుడికి దక్షిణ ధ్రువం మీద దిగింది. ఆ రోజు వార్త ఏంటి, చంద్రుని దక్షిణ ధ్రువమే కేతువు. కాబట్టి కేతువు అనేటువంటి పాయింట్ ఒకటి ఉంది కనుక కేతు వైరాగ్యాన్ని ఇస్తాడు. 9 గ్రహాల 9 నవగ్రహాలు మంచివేనా? అన్ని మంచి గ్రహాలు, ఏది చెడ్డ గ్రహం కాదు. శనిని ఎందుకు అందరు తిట్టుకుంటారు? శని కర్మ ప్రభు అండి. తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు, కానీ నేను చాలా మందికి రాస్తుంటా. అష్టమ అనేక ఛానల్స్, అష్టమ అర్ధాష్టమ ఏలినాడు శని ఏ రోజైతే ప్రవేశించిందో
ఆ రోజున ఏం చేస్తారంటే పుట్టినరోజు నాడు పండగ చేసుకుంటాంగా, కొత్త బట్టలు వేసుకొని గుడికి పోతారు. అలా ఏలినాటి శని పట్టిది ఆ రోజు చేసుకున్నాను. అష్టం శని పడితే నాకు ఏలినాటి శని పట్టిన తర్వాత నేను అదే చేశాను. వెళ్ళిపోయే రోజు బాధపడ్డా, అయ్యో పోయింది అని. కాబట్టి ఉదాహరణకి ఒక చిన్న మాట చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారి దగ్గర వెళ్తే అతనికి హార్ట్ పేషెంట్ ఏదో ఉందని వెళ్ళాడు. బ్లాక్లు ఉన్నాయి, ఆ సర్జరీ చేయించుకున్నాడు. అతను ఏం చేశాడంటే సర్జరీ చేస్తున్నాను, ఏదో కొన్ని లక్షలు ఖర్చు అయినాయి, మొత్తానికి బయటపడ్డారు. ఒక మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి పండితుల వారు, నీకు ఏలినాటి శని పట్టి 10 లక్షలు అయిపోయిందంట. సవరం అయిపోయింది. నేనంటాను, ఏలినాటి శని పట్టబట్టి నీకు లైఫ్ ఇచ్చింది, చూసే దృష్టి, మరి కొంతకాలం బ్రతికేటువంటి యోగం ఇచ్చింది. ఆ యోగం ఇచ్చిందా లేదని జాతకంలో చెబుతుంది. కొంతమంది జాగ్రత్త ఉంటారు, కరెక్ట్గా హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటారు, ట్రాఫిక్ జామ్లో చచ్చిపోతారు. అదే ఈ జాతక నిర్ణయమే, ఫలితాల నిర్ణయమే మనం సరిగ్గా చేయలేని పరిస్థితిలో ఉన్నాం కదా ప్రస్తుతం మనం. అందుకే సరైన పంచాంగం కూడా అవసరం అండి. శాస్త్రీయ పంచాంగం కావాలి, శాస్త్రీయమైన అవగాహన ఉండాలి, శాస్త్రీయంగా చెప్పేవారు ఉండాలి, శాస్త్రీయంగా చెప్పిందని వినేవారు ఉండాలి. అంటే మన చంద్రుడు ముఖ్యమంటున్నారు. సో మన మనసుని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎవరైనా సరే తమ మనసుని కంట్రోల్లో ఉంచుకుంటూ ఉండగలిగితే అద్భుత విజయాలు సాధిస్తాడు. ఇంకో చిన్న మాట చెప్తా, శని చంద్రుడు శత్రువులు. సూర్యచంద్రుడు శని శుక్రుడు శత్రువులే. శనిచంద్రుడా సూర్యచంద్రుడు శత్రువుడు? శనిచంద్రుడు. శనికి చంద్రుడు అంతర్గత శత్రు. ఒక మంచి కారు ఉందండి, ఎంతో ముద్దుగా ఉంది కారు, షోరూమ్ నుంచి బయటకు తెచ్చాడు. కొంతమంది వ్యక్తులు ఉన్నారు, పేర్లు వద్దు. బండి కొన్నాడు, కొన్న తర్వాత అతను మద్యపానం సేవించాడు, చేతిలో తీసుకున్నాడు, ఇష్టం పడుతున్నాడు, పోయి కొట్టేసి బండి పోయింది, తను పోయినాడు. బండి ఎందుకు దెబ్బతింది? చంద్రుడి వల్ల బండి దెబ్బతింది. అంటే నీ మానసిక పరిస్థితి. కరెక్ట్, ఎగ్జాక్ట్. అలాగే శుక్రుడు చంద్రుడు ఉన్నాడు. శుక్రుడు ఏంటంటే శుభాలను ఇచ్చేవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు, శృంగార ప్రియుడు. చంద్రుడు మనం తప్పు, మనం మద్యం సేవించకూడదు, మనం వ్యభిచారం చేయకూడదు, అదంతా ఎవరు చూస్తారు అని ఇదే చంద్రుడు మనం చెప్పుకుంటాడు. సో మన మనసులో మనో నిగ్రహం ఇంపార్టెంట్. కనుక ఈ చంద్రుడు మొత్తం భచక్రాన్నంతా సహజంగా మనం చంద్రుడు కోతి అంటాం. డాక్టర్లు కూడా శారీరక ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం అంతే ముఖ్యమో అంటారు. అలాగే జ్యోతిష్య ప్రకారం కూడా మనసును మనం నియంత్రించుకుంటే, చంద్రుడు మనకి చల్లగా ఉంటే మంచి పనులు చేస్తాం, మంచిగా ఆలోచిస్తాం, మంచి ఫలితాలు వస్తాయి. మరొక మాట కూడా చెప్తాను, చంద్రుడు మొత్తం 12 రాసులు మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృశ్చిక ధనుస్సు మకర కుంభ మీనాలు తిరిగాలంటే 27 రోజులు చిల్లర పడుతుంది. 2 రోజులు ఈ రాశిలో ఉంటాడు, తర్వాత 2 ఉంటాడు, 2 రోజులు మారుతుంటాడు. ఈ 2 రోజులు ఈయన మారే కొద్దీ పక్క ప్లానెట్స్ యొక్క ప్రభావం ఎలా ఉంది మారుతుంటుంది. ఉదయాన్నే బాగున్నటువంటి వ్యక్తి మధ్యాహ్నానికి ఉదయం ఒక మాట చెప్పి 2 రోజులకి ఉన్నావు అంటాడు, 2 రోజులకి మాట నిలకడ ఉండదు. ఇవన్నీ పక్క గ్రహాల యొక్క వీక్షణ ఉండొచ్చు. సో మీ పంచాంగం కానీ, అలాగే ముహూర్తం పెట్టడం కానీ, జ్యోతిష్యం చక్రం వేయటం కానీ, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండి పర్ఫెక్ట్గా ఫలితాలు ఉండాలి అంటే దృక్సిద్ధాంతాన్ని పాటించాలా? శాస్త్రీయమైన దృక్సిద్ధాంతం మాత్రమే ఖచ్చితంగా మనది. దృక్సిద్ధాంతాన్ని పాటించాలి. తర్వాత అతను ఉపాసకుడు అయి ఉండాలి. ఉపాసకుడు దట్ ఇస్ సెకండరీ, అది కూడా ఉండాలి. అది ఉండాలి. ఎందుకంటే అది చూడంగానే చక్రం చూస్తుంటాడు, చక్రం బల్బు వెలగాలి కదండి. అంటే దృక్సిద్ధాంత ప్రకారం అందరూ వేసిన ఫలితాలు సమానంగా రావు కదా. బల్బు వెలగాలి కదా. బల్బు వెలగాలన్నప్పుడు అదేమిటంటే ఎన్నో కోణాల్లో మనం ఆలోచన చేయాలి. ఎన్నో కోణాలు ఆలోచించినప్పుడు కొంత దైవబలం కూడా మనకు అవసరం. ఆ దైవబలం ఉండాలంటే అమ్మవారి యొక్క శక్తి సంపన్నం మనం ఉండాలి, అది ఉపాసనా బలం. ఇంకొక ఇందులో దీని అనుబంధ ప్రశ్న, శ్రీ విద్యకి జ్యోతిష్యానికి ఏమైనా అనుబంధం ఉంది? 100కి 100 భాగాలు అనుకూలం ఉంది. ఎలా? ఇప్పుడు షట్చక్రాలు ఉన్నాయండి, మన లలితా సహస్రనామంలో షట్చక్రాల యొక్క వివరాలు ఇచ్చుకుంటూ వస్తాం, దానికి నివేదనలు వస్తాయి. ఉదాహరణకి ఇక్కడ ఉన్న చక్రం విశుద్ధి చక్రము. నాకు గురుబలం తగ్గింది ఒక ఆయన అంటుంటాడు. గురుబలం అంటే ఇక్కడ విశుద్ధి చక్రానికి ఉండేది కనుక ఆ గురుబలానికి సంబంధించిన పరిహారం చేసుకుంటే
పరోక్షంగా ఇక్కడ విశుద్ధి చక్రం డెవలప్మెంట్ అవుతుంది. ఉమ్, ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఉమ్, ఫేస్ టు ఫేస్ మాట్లాడారు, ఉమ్, ఇటు కూర్చుని ఒక మంత్రి పదవో లేక ఎవరో వెలగబడుతుంటారు, ఉమ్, పెద్దవాళ్ళ ఎదురుగా కూర్చోమంటే ఇట్లా కూర్చుంటారు. ఉమ్. అక్కడే అయిపోయింది సినిమా. అక్కడ గౌరవమే, గౌరవం ఉన్నప్పుడు వేరే కాదు కానీ గౌరవం ఇవ్వాలనుకుంటారు కానీ ఉమ్, ఏదో ముసుముసులు ఇట్లా అట్లా చూస్తుంటారు. ఉమ్, ఇట్లా ఎందుకు చూస్తుంటారంటే ఉమ్, ఈ షట్చక్రాల్లో ఒక చక్రం కొన్ని లోపాలు ఉంటాయి. ఉమ్, కొంతమంది ఇంట్లో మాట్లాడు, ఉమ్, కామ్గా ఉంటాడు, ఉమ్, ఇంటెలిజెంట్, ఉమ్, భార్య బిడ్డలు ఉంటారు, అందరూ ఉంటారు. ఉమ్. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మాల్లుడా ఆడ అక్కడ కూర్చొని చూస్తున్నాడు అంటారు పాపం. అంటే ఆ షట్చక్రాలు సరిగ్గా పనిచేయట్లేదు. షట్చక్రాల్లో ఒక్కొక్క చక్రానికి ఒక అధిపతి ఉంటాడు. ఉమ్, ఆజ్ఞా చక్రము, దీని అధిపతి శని, సాటర్న్. ఉమ్, ఈ సాటర్న్కి లక్షణాలు కొన్ని ఉంటాయి. ఉమ్, అలాగే శుక్ర మణిపూరక చక్రం ఉంటుంది. ఉమ్, అట్లా షట్చక్రాలకు సంబంధించినటువంటి నివేదనలు అంటూ లలితా సహస్రంలో ఉంటాయి. ఉమ్, కనుక అలాంటి నివేదనలు కూడా మనం తీసుకుంటూ ఉండాలి. ఉమ్, ప్రత్యేక నక్షత్రాలు వచ్చిన రోజుల్లో తీసుకుని ఉంటే, ఉమ్, ఇప్పుడు మనం ఉగాది రోజునే వేపపోతు తింటాం. ఉమ్, మన ఇంట్లో ఉండే వేప చెట్టే, ఉమ్, మన ఇంట్లో బెల్లమే, ఉమ్, మన ఇంట్లో మామిడి చెట్టే, అన్నీ అన్నట్టే కదా. ఉమ్, ఆ రోజు ఎందుకు తినాలా? ఉమ్, 4 రోజులు ముందు తినొచ్చుగా. ఉమ్, అలాగే ఏకాదశి ఉపవాసం ఉండాలంటారు. ఉమ్. ఏకాదశి రోజు ఎందుకు ఉపవాసం ఉండాలా? పంచమ రోజు ఉండొచ్చుగా. అవును. అంటే ఏకాదశి ఉపవాసం ఉండాలంటే, ఏకాదశి అంటే తిథులకి ఒక్కొక్క తిథికి 12 డిగ్రీలు అంటారు. ఉమ్, దశమి తిథి అంటే 120 డిగ్రీలు, ఏకాదశి అంటే ఇంకో 132. 132 డిగ్రీలు చంద్రుడికి సూర్యుడికి మధ్య ఉండడు వాలు వస్తుంది. ఆ వాలు వచ్చిన సూర్యకిరణాలు మనకి ఇక్కడ పడుతుంటాయి. ఉమ్, ఇక్కడ లివర్ ఉంటుంది. ఉమ్, అప్పుడు తినటం తగ్గిస్తే ఉమ్, లివర్ చక్కగా ఉంటుంది. అది సైంటిఫిక్ రీసెర్చ్ పెద్దవారు పెట్టింది. ఉమ్, అందువల్ల దాన్ని ఏకాదశి రోజు ప్రత్యేకంగా అంటే ఎవడు ఉండడు. ఉమ్, స్వామికి నివేదన ఇచ్చి ఉమ్, ప్రసాదం కొద్ది తీసుకొని ఉమ్, ఉపవాసం ఉండాలా, ఏకభుక్తం ఇట్లా చెప్తే ఉమ్, అంటే భక్తిని మనం వారికి ఉమ్. నూరిపోయాలా. రెండవది భక్తి మార్గంలో చెబుతూ ఆరోగ్య సూత్రాలను చెప్పాలి. అంటే శ్రీ విద్యకి జ్యోతిష్యానికి లింక్లో శ్రీ విద్య ఉపాసన చేస్తే మంచిదా, ఫలితాలు ఇస్తుందా? శ్రీ అంటే విద్య జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి మామూలు వ్యక్తికి కూడా. ఎవరికైనా శ్రీ విద్య వలన ఉపాసన ఉంది. ఉమ్, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ బీజాక్షరాలు కానీ ఉమ్, వీరు ఏదో ఫ్లూక్గా చేసింది కాదు. ఉమ్, దానికి శాస్త్రీయంగా ఉమ్, గురుబలంతో ఉమ్, ఉండాలా. ఉమ్, పైగా ఆ చెప్పేటువంటి గురువు కూడా ఉమ్, ఆయన ఇవాళ. ఉమ్, కనుక ఆ షోడశని ఏదో పంచదశి వరకు ఇచ్చేసి ఉమ్, ఆ 16వ రకం ఒకటి నిష్ప్రయోజనం. ఉమ్, కనుక శ్రీ విద్య అనేది చాలా గొప్పది. ఉమ్, శాస్త్రీయంగా ఊరికి అర్థం లేని విద్య వ్యర్థం అంటారు. ఉమ్, ఊరికి శ్రీ విద్యంగా అక్షరాలు మాత్రం చదువుకుంటే కాదు. ఉమ్, కాబట్టి ఆ మార్గాలు ఏమిటి? ఉమ్, 1వ మార్గం ఏంటి, 2వ మార్గం, 3వ మార్గం, ఈ మూడింటికి సమన్వయం ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటూ దిన నక్షత్రాలు ఏమిటి, ఆ దిన నక్షత్రం ఏ రోజు వస్తుంది, దానికి తగినట్టుగా మనం ఏం చేయాలి. ఉమ్, కనుక లలితా త్రిశతి ఇంతకంటే గొప్పది. ఉమ్, లలితా త్రిశతిలో మొత్తం 20 బీజాక్షరాలు ఉమ్, ఇంటూ 15 ఉమ్, ఎంత వస్తాయి? 300 వస్తాయి. ఉమ్, కనుక ఒక్కొక్క బీజానికి 20 నామాలు వస్తాయి. ఉమ్, 15 షోడశి, 15 పంచదశి, ఉమ్, 15 ఇంటూ 20 ఉమ్, 300 లలితా త్రిశతి వస్తుంది. ఉమ్, కకార రూప కళ్యాణి అని వస్తుంది స్టార్టింగ్. ఉమ్, కనుక దాన్ని ఎందుకు పెట్టంటే ఊరికి నామం చదవటం కాదుగా. ఉమ్, అలాగే మన రాహు అష్టోత్తరంలో నవమే ఉమ్, పితృనాశకాయ నమః అని ఉంటుంది. అది ఉమ్, ప్రక్షిప్తం అనుకోండి. ఉమ్, నవమే పితృనాశకాయ నమః అంది. ఉమ్, అంటే 9వ స్థానంలో పితృనాశకాయ అంటే తండ్రి చనిపోతాడని కాదు. ఉమ్, ఇక్కడ చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఉమ్, పితృదోషము అంటారు. ఉమ్, పితృదోషం అంటే తండ్రి చనిపోతాడు అనుకోకూడదు. ఉమ్, మాతృస్థానము, పితృస్థానము, తండ్రి స్థానము, తండ్రి స్థానాన్నే అదృష్ట స్థానము అంటారు. సో ఇలాగ శ్రీ విద్యకి జ్యోతిష్యానికి చాలా బంధం ఉంది. శ్రీ విద్య ఉపాసన వల్ల కానీ, ఉపాసనలో ఉన్న జ్యోతిష్యం వల్ల కానీ, లేకపోతే వ్యక్తిగా ఉపాసన రెండో మాట కరెక్ట్. ఆ, ఉపాసనాపరుడుగా ఉన్నటువంటి వ్యక్తి జాతకం జ్యోతిష్యం చెప్పటంలో ఉన్నటువంటి ఫలితాలు ఉమ్, ఖచ్చితంగా దగ్గరికి వస్తాయి. అలాగే వ్యక్తిగా కూడా ఎవరికి వాళ్ళు విద్య ఉపాసన మంచిది, మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. గృహిణులు చేసుకుంటే చాలా మంచిది. కర్మ సిద్ధాంతానికి జ్యోతిష్యానికి లింక్ ఉందా? 100కి 100 భాగాలు. ఉమ్, అదే కింద కర్మ ప్రభు వచ్చేసి శని, ధర్మ ప్రభు గురువు. కర్మ అంటే పనులే కదా. పనులే. కర్మ ప్రభువు శని సంవత్సరం 130 వక్రంలో ఉంటాడు. ఆ వక్రంలో ఉన్నప్పుడు మనం చేసినటువంటి కార్యక్రమాలు ఏమిటంటే దాని మీద ఆయన రికార్డ్ అంతా పరిశీలించి ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుంటాడు. కాబట్టి శని వక్రంలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్మ అంటే ఆలోచనలు, పనులు పనులు అంతే కదా.
ఈ ఆలోచనలు నథింగ్ బట్ చంద్రుడే అంతే. మనకు కారకుడు. అవును లింక్. లింక్. తర్వాత అనేక జ్యోతిష్యాలు ఉన్నాయి. హస్తసాముద్రికం ఉంది, అలాగే నాడీ జ్యోతిష్యం అంటారు. ఈ నాడీ జ్యోతిష్యం ఈ తమిళనాడులో మన వైద్యేశ్వరుని కోయిల్ అవన్నీ ఉన్నాయి కదా. వైద్యేశ్వరుని కోయిల్. ఈ నాడీ జ్యోతిష్యాన్ని ఎలా చూడాలి మనం? గతంలో నాడీ జ్యోతిష్యం శివస్వామి గారు ఉండేవారు, చాలా గొప్ప అనుభవజ్ఞులు. ఉమ్, ప్రస్తుతం ఈ స్నోబో ఉన్నావు. అవును. నేను అక్కడ ఉన్న వారితో నాకు సంబంధ బాంధాలు ఉన్నాయి. ఉమ్, కానీ ఏమిటంటే నాడీ జ్యోతిష్యం ప్రస్తుతం అనేక విమర్శల్ని ఎదుర్కొంటున్నది. ఉమ్. అది యాక్చువల్గా ఒరిజినల్గా కరెక్టేనా? ఒరిజినల్ ఈజ్ 100% కరెక్ట్. ఉమ్, ఇప్పుడు అంత సశాస్త్రీయంగా ఉమ్. నాడి చదివేటువంటి వారు లేరు. ఈ జ్యోతిష్యం కూడా అంతే ఉంది కదా మామూలుగా. అంతే, జ్యోతిష్యం అంతే. పోను విరుగులు ఉండరు. అవును. ఇంకా యాప్లు చూస్తూ ఉంటారు అంతే. ఫలితాలు ఎట్టుంటాయని. హస్త సాముద్రికం గురించి ఎలా చెప్పాలి? అది నేను పూర్తిగా నమ్ముతాను. ఎందుకని? ఎందుకంటే ఇది మార్చలేం. ఉమ్, ఇది మార్చలేం. ఉమ్, ఇది కూడా ఏంటంటే మనం ఇతర రేఖ చూసి చెప్పకూడదండి. ఉమ్, మన గ్రాఫ్ పేపర్ ఉంది సార్, ఉమ్, మ్యాథమెటికల్ మనం వేస్తుంటే గ్రాఫ్ పేపర్. ఉమ్, ఆ గ్రాఫ్ పేపర్ మీద ఉమ్, మన పెన్సిల్ ఉంది కదా, ఉమ్, పెన్సిల్ పౌడర్ని ఉమ్, తీసుకొని ఈ కొద్దిగా లైట్గా ఉమ్, స్వెట్టింగ్ కానీ లేకపోతే వాటర్ వేసుకుని ఉమ్, గ్రాఫ్ పేపర్ ఎత్తి ఉమ్, దాని మీద కనుక బాక్సైట్ పౌడర్ వేస్తే ఉమ్, చాలా క్లారిటీగా ఉంటుంది. ఉమ్, ఏ రేఖ ఎన్ని డిగ్రీలో ఉంది తెలుస్తుంది. ఉమ్, గ్రాఫ్ పేపర్ మీద తీసుకుని ఏదో వైట్ పేపర్ మీద ఇలాంటి దాని మీద వేసేస్తే ఉమ్, ఉమ్, గ్రాఫ్ పేపర్ ఉన్నప్పుడు దీని లెంగ్త్ ఎంత ఉంది, ఉమ్, ఎక్కడ కరువు అయింది, ఉమ్, ఎక్కడ స్టార్ మార్క్ ఉంది, ఎక్కడ వక్రం వచ్చింది ఉమ్, చూడంగానే అంటే బాబు నీకు ఇద్దరు పిల్లలు రా అని చెప్పేస్తాడు. ఉమ్, ఇక్కడ 2 గీతలు ఉన్నాయి, ఈ పిల్లలంగా సరికాదుగా. ఉమ్. అంటే దాని మీద వేసి స్టడీ చేయాలి. దాని మీద వేసి ఉమ్, స్టడీ చేయాలి. ఆ స్టడీ చేయటం ఏదో గంట కాదండి. ఉమ్, నేనైతే 1 month తీసుకుంటా అబ్బా. ఒక జాతకానికి. ఉమ్. ఇదైతే 6 months అని తీసుకున్నా. ఇప్పుడు ఆడవాళ్ళకు ఒక చెయ్యి, మగవాళ్ళకి ఒక చెయ్యి ఉంటారు, కరెక్టేనది? ఇవి ఉన్నది వాస్తవం మాట. ఉమ్, కానీ ఏంటంటే ఉమ్, దీంట్లో కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. ఉమ్, అంటు తోముతుంటాము, ఉమ్, ఇవన్నీ తవ్వుతుంటారు, అరిగిపోతాయి ఆ, రేఖలు. రేఖలు. ఉమ్, కనుక ఎక్కడ విమర్శలు ఎదుర్కొంటారంటే ఉమ్, రేఖల వరకు చేస్తారు కానీ ఆ రేఖను జడ్జిమెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఉమ్. సో అది కరెక్ట్గా ఉండాలి రేఖ. కరెక్ట్గా ఉండాలి. అలాగే ఇప్పుడు ఈ ఇక్కడ లలాట లిఖితం అంటారు కదా, ఆ. అది చదివే విద్య ఉందా జ్యోతిష్యంలో? అది వాస్తవంగా ఉమ్, ఇది పురాతనంగా మనం వింటున్నాయి. ఉమ్, అరే నుదుటి వాతని కూడా రాస్తాడని. ఉమ్, కానీ ఉమ్, మహానుభావులు ఉండొచ్చండి. నాకు అంత దూరం ఉమ్. నేను పూర్తిగా నేను స్టడీ చేయలేదు. ఆ రీడింగ్ ఎందుకంటే ఫేస్ అంతే ఇక్కడ రీడింగ్ అంటుంటారు కదా, ఇక్కడ రాశారంటారు కదా. ఫేస్ రీడింగ్ అంటుంటాం. అవును. ఫేస్ కానీ ముఖం చూసి ఏదో ఫలితం చెప్పగానే ఉమ్, కోయవాడు వస్తాడు, ఉమ్, నీకు జరగని అంటారు. ఉమ్. అప్పుడు మన ముఖ కవలికలు బట్టి వాడు మాట్లాడతాడు. ఉమ్, దట్ ఈస్ ద రైట్ ఫేస్ రీడింగ్. ఉమ్, ఇప్పుడు మీరు మాట్లాడే లలాట ఉంది, ఉమ్. రేఖలు, ఆ ఉమ్. రేఖలు ఉన్నప్పుడు ఆ రేఖల యొక్క కర్వ్స్ ఎట్లా ఉన్నాయి ఏమిటి అనేది చాలా లోతుగా పరిశీలించాలి. దశ సాముద్రికం లాగా ఆ, మన బ్రహ్మదేవత ఇక్కడ రాశాడు అన్ని ఇక్కడ అంటుంటారు కదా. అలాంటి వాళ్ళు నేను ఆ విన్నది- రీడింగ్ ఎందుకు జరగట్లేదు అది? నేను విన్నది అంటే కేరళలో ఉన్నారండి. ఉహుం, నాకు అలాంటి అవకాశం అక్కడ పోతే ఆ భాష నాకు రాదు, ఉమ్, లేకపోతే తిరుగుదాం అనుకున్నా. ఉమ్. అక్కడ లలాటం చదివేవాడు ఉన్నారు. 2-3 ఉన్నారు. ఉమ్, కానీ ఉమ్, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఉమ్. మలయాళం ఒకటే వచ్చు. మలయాళం. ఉమ్, ఆ మలయాళం మనకు అర్థం కాదు. అవును. మనం అనుకుంటాం వీడికి ఏదో కర్ణభేరి విద్య ఉందని, ఉమ్, ఆ విద్య ఉందని అనుకుంటాం. ఉమ్, వాడు మనం మాట్లాడుతూ నేను ఒక్కసారి చూశానండి, ఉమ్, నిజంగా అలాంటి మహానుభావులు రారేమో అనుకున్నాను. ఉమ్, మా నాన్నగారి కర్ణం ఉమ్, పుట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, ఉమ్. బ్రాహ్మణుడు, ఉమ్, నల్లగా బట్టలు వేసుకున్నాడు. ఉమ్, వచ్చి కర్ణం గారు ఉమ్. ఈరోజు నాకు భోజనం కావాలండి మీ ఇంట్లో అన్నాడు. ఉమ్, గోత్రనామాలు చెప్పి కూర్చున్నా. ఉమ్, మా థర్డ్ బ్రదర్ పివిఎస్ మన్సూథన్ రావు, ఈ స్నోబన్ డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్. ఉమ్, ఉమ్, నేను అక్కడే కూర్చున్నాను. ఆయన అంతా అయిన తర్వాత ఉమ్, మా బ్రదరు మైసూర్లో చదువుకొని వచ్చారు. ఉమ్, చూసిన తర్వాత నాయన ఏం చేస్తుంటావు, ఉమ్, నీకు పేపర్ మీద తీసుకునిరా. ఉమ్, పేపర్ తీసుకుని ఉమ్, రాశాడు. ఉమ్, రాసి కార్తీక ఉమ్, శుక్ల పంచమి ఉమ్, పలానా సమయంలో వివాహం అవుతుంది, ఉమ్, డేట్ ఇలా ఉమ్. కార్తీక శుక్ల పంచమి ఉమ్, ఇది రాసుకొని తీసుకుని ఉమ్, వారు ఏ డేట్ అయితే చెప్పారో అండి శర్మ గారు, ఉమ్. డేట్ అదే జరిగింది. ఇందాక ఆయన ఎలా చెప్పారు, శివచిదానంద భారతి చెప్పినట్టుగా ఇది జరిగింది. అది ఉమ్, వాక్ శుద్ధ, వాక్ సిద్ధ, అంటే వాళ్ళకి వాక్ సిద్ధి, వాళ్ళకి ఆ దర్శనం ఉంటుంది. వాక్ శుద్ధి. వారు దర్శించిన వారు ఉమ్, కనుక వారిని నేను ప్రేరణగా తీసుకున్నా. అంటే ఈ జ్యోతిష్యంలో దర్శనం
దర్శనం జరగబోయేందుకు కొన్ని వాళ్ళ దర్శనాలు జరుగుతుంటాయి కదా, అవును. అవి దర్శనమే కదా మొత్తం అంతా. అంత దర్శనం ఇంత మాత్రం మనం ఎప్పుడు చెప్పకూడదండి. ఇప్పుడు ఎంత గొప్ప డాక్టర్ గారైనా వారికి తెలుసు. మీరు హాయిగా ఇంటికి తీసుకుపోయి పేషెంట్ని చక్కగా ఏసీ రూమ్లో కూర్చోబెట్టి ఇక్కడ వద్దండి, ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుంది, హాయిగా పెట్టండి. అదే చివరి మజిలీని డాక్టర్ గారికి తెలుసు. కానీ డాక్టర్ గారు చెప్పరు. అంటే జ్యోతిష్యంలో కూడా ప్రస్తుతం వచ్చి చెప్పారు, శ్రాపిత దోషం అని ఒకటి ఉంది. శని రాహువుల కలయికని శ్రాపిత దోషం అంటారు. శ్రాపిత దోషం ఏ వ్యక్తికి ఉంటే ఆ వ్యక్తికి పండితు జాతకాలు చెప్పకూడదని రూలు. శ్రాపిత దోషం అంటే అది ఒక దరిద్ర యోగం. శని రాహువుల కలయిక మొత్తం 12 రాసుల్లో ఎక్కడెక్కడ ఉంటే ఎట్లా ఫలితాలు ఉంటాయంటారు. కాంబినేషన్ అది ఏమని ప్రచారం ఉందంటే, అలాంటి జాతకులకి ఫలితాలు సిద్ధాంతులు చెప్పరు. అలాంటి ఫలితం చెప్తే సిద్ధాంతులకే దాని యొక్క ఎఫెక్ట్ రివర్స్ అవుతుంది. ఎందుకు అంటారంటే, శ్రాపిత దోషం అనేక రకమైనటువంటి సమస్య అవన్నీ చెప్పలేక బాధపడతారని మీరు జాతకం తెచ్చారు. శ్రాపిత దోషం ఉంది ఏమండి గార్గేశ చెప్పండి అంటే ఒక్క మంచి మాట చెప్పలేం కదా. వివాహం కాదు, చదవాలా, ఈ చదివితే వాళ్ళు అక్కడే హత్యకొస్తున్నారు. డాక్టర్ వాడిని తీసుకెళ్లారట, ఆయన చూస్తున్నాడు, ఏంటి సార్ ఎంతసేపు చూస్తున్నారంటే మావిడికి ఏముంది చెప్పడానికి, ఏమీ లేదో చెప్పలేకపోతున్నా, అన్ని ఉన్నాయి అన్నట్టు కదా. అలాగే అన్ని నెగిటివ్ ఉంటాయి. కొన్ని దోషాలు ఉన్నప్పుడు దాటేసుకుంటూ పోతాం. కొన్నిటికైతే 4 నెలలు 5 నెలలు కూడా తీసుకున్నా, సంవత్సరాలు కూడా జాతకాలు ఇవ్వని రోజులు ఉన్నాయి. అంటే ఈ దర్శనం అనేది ఉపాసన ద్వారా కలుగుతుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళంతా పూర్వులంతా వాళ్ళు. జ్యోతిష్ శాస్త్రంలో మన నిష్ణాతులు కావాలంటే మనకు ఉపాసన బలం ఉండి తీరాలి. తర్వాత ఇప్పుడు ఈ రాళ్ళు పెట్టుకోండి, ఈ రత్నాలు వాడండి, లేకపోతే ఈ రుద్రాక్షలు ధరించండి, ఈ పెట్టండి అని ఇది కూడా ఇప్పుడు జరుగుతుంది కదా, దీన్ని విశ్వసించాలా లేదా? నేనైతే విశ్వసించరు. అట్లా రాయి రప్ప పెట్టుకునేది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎప్పుడు అయిపోయేవాడు. మరొక మాట ప్రస్తుతం అడిగారని చెప్తాను. హస్త నక్షత్ర జాతకులు ఉన్నారు, ఎమరాల్డ్ పెట్టకూడదు, డైమండ్ పెట్టకూడదు, పుష్యరాగం పెట్టకూడదు, వినరు కదా. మీరు అన్నదాన్ని బట్టి దానికి మరి ప్రాముఖ్యత ఉంది కదా. మరి ఇక్కడ మీరు చెప్పారు వాళ్ళు పెట్టుకోకూడదు అంటున్నారు. పెట్టుకూడదు అంటే వినాలి కదండి. ఏంటున్నా వీటి ప్రభావం అంటున్నా నేను. వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుందంటే, దీనికి ఉండే అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి, సూర్యకాంతి నుంచి వచ్చిన రేట్స్ అవి పడుతున్నాయి. ఇంకా అందానికి చందానికి పెట్టి లోపల హోల్ ఉంటుంది కనుక ఆ హోల్ మూసేసుకుని పెట్టుకోని చెప్పండి. అలంకారం వేరు. అలంకారం కేవలం వాటి వలన నిష్ణాతులు అయ్యి దీంట్లో అద్భుత విజయాలు సాధించిన వారు నాకు ఎక్కడ కనపడలేదు. కొంతమంది వారికి గ్రహబలం బాగుండి ఆ టైంకి ఏదో పెట్టుకో ఉంటే దీనివల్లే వచ్చింది అనుకుంటారే తప్ప వారికి అది పెట్టినా పెట్టుకోకపోయినా యోగం అనేది ఉంటుంది. అలాగే రంగులు, ఈ రంగులు బట్టలు ధరించండి నేను నమ్ముతా. నేను 100% నమ్ముతా రంగుల్ని. పైగా ధనిష్ఠా నక్షత్రంలో జన్మించావు, ప్రత్యేకంగా శనివారం నాడు ఈ రంగు ధరించవద్దు. స్వాతి నక్షత్రం అనేది ధరించాలి. స్వాతి నక్షత్రం, మీ స్వాతి నక్షత్రం ఎన్టీ రామారావు వారిది ఎరుపు రంగు డెడ్ అగెనిస్ట్. ఎరుపు రంగు ధరించకూడదు. దట్టు శనివారాల్లో అసలు ధరించకూడదు. ఏ రంగు మంచిది స్వాతి నక్షత్రం వాళ్ళకి? గ్రే కలర్, బూడిద రంగు, అంటే సిమెంట్ రంగు. పైగా స్వాతికి అనుకూలంగా ఉండే గ్రహాలు ఉంటాయి. స్వాతికి అనుకూలంగా ఉండే గ్రహం తెలుసా? శుక్రుడు. వాళ్ళిద్దరు తోడు దొంగలు, శుక్రరాహువులు తోడు దొంగలు. శుక్రుడికి రంగు ఏమిటి? వైట్. సో ఎవరైనా స్వాతి నక్షత్ర జాతకం కావచ్చు, ఆరుద్ర నక్షత్రం వారు కావచ్చు, శతభిష నక్షత్ర జాతకం కావచ్చు, తెలుపు ధరించండి. బట్ గురువారం అయితే ధరించకూడదు, శనివారం అయితే ధరించకూడదు. వాళ్ళకి తెలుపు మంచిది. స్వాతి వాళ్ళకి ఇలాంటి వాటిని నేను పూర్తిగా నమ్ముతాను. వాళ్ళు మళ్ళీ గ్రే కలర్ మంచిది. అంటే ప్యాంటు షర్ట పంచాలాల్చి ఎలా దాన్ని ఎలా ఏదైనా మనం కన్నులు అటు పడంగానే మీ శరీరం మీద ఉన్న బట్టల మీద నా దృష్టి పడటం కాదు, నా శరీరం మీద ఉన్న బట్టల మీద నా దృష్టి పడాలి. ఇంకోటి కూడా ఉంది. ఎన్టీఆర్ ఎప్పుడు గ్రే కలర్ ఎప్పుడు వేయలేదే. మీరు మామూలుగా వెళ్ళంగానే వెహికల్ టాప్ నెంబర్ 9 అండి, 9 తీసుకో అంటారు. ఇది నేను నమ్మను. ఇప్పుడు పేర్లు కూడా నియమాలజీ వచ్చేస్తుంది కదా, న్యూమరాలజీ నియమాలజీ వస్తాయి. వీటిని ఏంటంటే వాళ్ళు ఒకటే, ఎవరైనా సరే సంఖ్యాశాస్త్రులు వచ్చే సంవత్సరం వినాయక చవితి పండుగ ఏ రోజు వస్తుంది చెప్పమను. 2028లో వరలక్ష్మి వ్రతం ఏ రోజు చేసుకోవాలి వారు చెప్పేది 2 జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే, డిసెంబర్ 25న క్రిస్టమస్ మాత్రం డేట్ చెప్తారు.
మీతో చెప్పరు. నియమాలజీ న్యూమరాలజీ అనేది మన శాస్త్రంలో లేదు. లేదు. అంతే కదా. సో రంగులు అనేది మీరు విశ్వసిస్తారు. నేను పరిపూర్ణంగా నమ్ముతా. నేను చాలా మంది చెప్తాను కూడా, ఈ రంగులు ఈ ధరించండి, రంగుల్ని ఫలానా ఫలానా రోజులు ధరించవద్దు అని కూడా చెప్తాను. ధరించండి, ధరించవద్దు, ఎప్పుడు కొన్ని సార్లు కొన్ని రెమెడీస్ కూడా రంగులతో చేసుకోవచ్చు. ఇప్పుడు జాతకాన్ని తిరిగి రాసుకునే శక్తి మనకుందా? ఎందుకు లేదండి. సిద్ధహస్తుడైన పండితుడు మనకు దొరకాల. సిద్ధహస్త పండితుడు దొరికిన తర్వాత వారు చెప్పినటువంటి నిర్ణయాలు వీరు తూచా తప్పకుండా పాటించాలా. తూచా తప్పకుండా పాటించని మనోశక్తి నిబ్బరం వారికి ఉండాలి. ఇప్పుడు మీరు పంచాంగ రచన చేస్తున్నారు కదా, చేస్తున్నాను. ఇది ఈ కార్యక్రమం పేరు మమ, అంటే మనసులో మాట. మీ మనసులో మాట మీరు ఏం చెప్పాలనుకున్నారు ఒక వాక్యంలో జ్యోతిష్యపరంగా? తెలుగు ప్రజలందరూ కూడా కంటికి కనబడే ప్రత్యక్ష గ్రహ గమనాలకు ఉండేటువంటి దృక్సిద్ధాంతాన్ని నమ్మండి. సో మీ వ్యక్తిగత ప్రయాణాల భవిష్యత్తు ఏంటి, మీ ప్రణాళిక? ప్రతి ఒక్కరికి జ్యోతిష్యం నేర్పాలని అనుకుంటున్నారు. రేపు జనవరి నుంచి ప్రారంభం చేయబోతున్నాం. అంటే స్కూల్ ఏం పెడతారా? లేదండి, ఆన్లైన్ మామూలుగా నా యూట్యూబ్ ఛానల్ చెప్తాను. ప్రతి వ్యక్తికి ఒక డాక్టర్ ముఖ్యుడు ఉండాలి, ప్రతి వ్యక్తి ఒక లాయర్ ఉండాలి, ప్రతి వ్యక్తికి జ్యోతిష్ పట్టాలి. అదేవిధంగా జ్యోతిష చక్రం వేసేదాన్ని బట్టి వాడికి ఎంతవరకు విద్య ఉందని చెప్పి లెక్క వేయచ్చు అంటారు కదా, కరెక్టేనా అది? అది కరెక్టే. కేవలం అక్కడ ఏదో రెండు సు ఒకటి గు ఒకటి ఉన్నంత మాత్రాన కాదు. ఆ చక్రంలో మేషరాశి ఉంది. మేషరాశి యొక్క వైశాల్యం ఎంత? 30 డిగ్రీస్. 30 డిగ్రీస్లో ఆ 2 గ్రహాలు ఉండంగానే లెక్క వేస్తే ఎట్లా? ఇది గురుముఖత నేర్చుకునే విద్య లేదా స్వయం సాధన జ్యోతిష్యం? గురుముఖత అయితే పరిపూర్ణతతో వస్తుంది. స్వయం సాధన వాళ్ళకి వస్తే కొంత దైవబలం కూడా ఉండాలి.